హాయ్, హలో, నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ఎలా చదువుతున్నారు? మీ ప్రిపరేషన్ అనేది ఎలా సాగుతుంది? గ్రూప్ 2కి అయితే మనకు 100 డేస్ స్ట్రాటజీ అని నేను గ్రూప్ 2 మీద ఎక్కువ ఫోకస్ చేశాను. గ్రూప్ 1 కూడా రాస్తాను. బట్ నా టార్గెట్ వచ్చేసి గ్రూప్ 2 అనమాట. సో గ్రూప్ 2 కోసం నేను ఫస్ట్ చూస్ చేసుకున్న సబ్జెక్ట్ అయితే పాలిటీ, జాగ్రఫీ కంప్లీట్ చేసేసాను. సో దాని తర్వాత నేను ఎకానమీ కొంచెం డ్రై సబ్జెక్ట్గానే ఫీల్ అవుతాను అందరిలానే. సో ఎకానమీ అనేది చదవాలనేసి ఒక స్ట్రాటజీ లాగా ఫాలో అవుతున్నానంట. అయితే అందరికీ ఎకానమీ అనేది చాలా డ్రైగా అనిపించడానికి రీజన్ ఏంటంటే అవి ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో ఆ చేంజింగ్ వల్ల మనకు ఎలా అనిపిస్తుంది అంటే, ఇంకా ఇప్పుడు బడ్జెట్ ఆల్రెడీ చదివేసాం మనం 23ది, ఇప్పుడు మళ్ళీ న్యూ ఇంటరిమ్ బడ్జెట్ వచ్చింది. సో అందుకనే అవి అన్నీ నంబర్స్ ఉంటాయి, మెమరీ బేస్డ్ ఉంటుంది కాబట్టి డ్రై అనిపిస్తుంది. కానీ మనం కొన్ని ఫస్ట్ ఇంపార్టెంట్ అయినవి అండ్ ఈజీ అయినవి చదివేసిన తర్వాత అలా డ్రై అనిపించినవి లాస్ట్కి పెట్టుకుంటే మనకి టోటల్ కంప్లీట్ సిలబస్ అన్నది అయితే కంప్లీట్ చేయగలుగుతాం మనము. సో ఏదైనా సబ్జెక్టు టోటల్గా మెమరీ బేస్డే ఉండదు, టోటల్ కాన్సెప్చువల్లే ఉండదు, సో టోటల్ నంబర్సే ఉండవు. సో మనకి ఫస్ట్ కాన్సెప్ట్ కొన్ని ఉంటాయి, కొన్ని ఈజీగా అండర్స్టాండబుల్ అనేది ఉంటుంది. సో దాన్ని మనం ఫస్ట్ ఏ పాయింట్ ఎలా ఉంది, ఏ టాపిక్ ఎలా ఉంది అన్నది రికగ్నైజ్ చేసుకోగలిగితే మనం ఈజీగానే దీన్నైతే మనం కంప్లీట్ చేయొచ్చు. అనుకున్నంత హార్డ్ డ్రై సబ్జెక్ట్ అయితే కాదు ఎకానమీ. సో ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు పేదరికం ఉంది, నిరుద్యోగం ఉంది, జనాభా ఉంది, ఇవన్నీ ఏంటంటే ఈజీగానే ఒకసారి చదవగానే మనకు అర్థమైపోతాయి. ఇప్పుడు పేదరికంలో అంటే టైప్స్ ఆఫ్ పావర్టీ ఏమేమి ఉన్నాయి, ఇప్పుడు సాపేక్ష పేదరికం అంటే ఏంటి, కొన్ని డెఫినేషన్స్, ఇంకా అవి ఎప్పుడు చేంజ్ అవ్వవు. ఒకసారి మనం చదివేసామంటే ఇంకా అవి అలాగే ఉంటాయి. సో ఇప్పుడు జనాభా అన్నది మనకి జాగ్రఫీలో ఉంది అండ్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఉంది. సో ఇంకా మనకి తెలంగాణ స్కీమ్స్ కానివ్వండి, లేదా సెంట్రల్ స్కీమ్స్ కానివ్వండి, అవి కూడా అంతే. ఇప్పుడు కొన్ని స్కీమ్స్లో ఏవైతే ఉంటాయో అవి కూడా మనకి ఎకానమీలో ట్రిగ్గర్ చేసి అడగొచ్చు. సో ఏదైనా సరే మన మనసు ఒక టాపిక్ తీసుకొని చదివేటప్పుడు అందులో ఫస్ట్ కొన్ని డెఫినేషన్స్లా ఉంటాయి కదా, సో వాటిని మనం బాగా అండర్స్టాండ్ చేసుకోగలిగితే క్వశ్చన్ని ఎంత తిప్పి తిప్పి ఇచ్చినా సరే మనమైతే దానికి ఆన్సర్ చేయగలుగుతాం అనమాట. సో దీనికోసం ప్రతి దానికోసం ఏంటంటే ఫస్ట్ కరెంట్ అఫైర్స్ మీద బాగా గ్రిప్ ఉండాలి. కరెంట్ ఎకానమీ అన్న దాన్నే ట్రిగ్గర్ చేసేలాగానే అడుగుతారు. కొన్ని క్వశ్చన్స్ అన్నవి లైక్ వాటి యొక్క కాన్సెప్చువల్గా కానివ్వండి, లేదా మెమరీ బేస్డ్ లాగా నంబర్స్ కానివ్వండి, ఇప్పుడు జీడిపి పర్సంటేజెస్ ఎంత ఉంది, ఎవరు ఏ పర్సంటేజెస్ని ఇంత ఉంటుంది అని ఎస్టిమేట్ చేశారు, ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి. సో ఏంటంటే ఫస్ట్ ఈజీ టు స్టార్ట్ చేసామంటే మనకు అంత ప్రాబ్లం అనిపించదు. ఎకానమీ అన్నది అంత డ్రై సబ్జెక్ట్ కాదు. అందులో ఏంటంటే హాఫ్ పార్ట్, ఇప్పుడు జాతీయ ఆదాయం ఉందనుకోండి, అది మొత్తం కాన్సెప్చువల్ బేసిస్. ఆ కాన్సెప్ట్ అర్థమైతేనే మనం ఫర్దర్గా మూవ్ అవుతాం. సో దాన్ని మీరు లాస్ట్కి పెట్టేసుకోండి. జాతీయ ఆదాయం అనేది ఫస్ట్ మీరు ఈ చిన్నవి స్టార్ట్ చేయండి. పేదరికము, నిరుద్యోగము, జనాభా, తర్వాత తెలంగాణ స్కీమ్స్, తర్వాత ఇంకా ప్రణాళికలు, వాట్ ఎవర్ 5 years ప్లాన్స్ ఉన్నాయో దాన్ని మాత్రం కంపల్సరీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనకు తెలియాలన్నమాట. ఎప్పుడెప్పుడు ఎంత పర్సంటేజ్ ఉంది, ఫస్ట్ ప్రణాళిక టైం ఏంటి, అప్పుడు ఉన్న సీఎం ఎవరు, ప్రైమ్ మినిస్టర్ ఎవరు, ఇవన్నీ అసలు ఇంకా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ తెలియాలి. నేనైతే ఇండియన్ ఎకానమీ చిరంజీవి సార్దే బుక్ తీసుకున్నాను. యాక్చువల్గా ఇది నేను ఫస్ట్ మన గ్రూప్ 1 క్యాన్సిల్ అయినప్పుడు ప్రిపరేషన్లోనే అప్పుడే తీసేసుకున్నాను. సో ఇంకా న్యూ ఎడిషన్ అయితే నేనేం తీసుకోలేదు. ఇదేంటంటే రిఫరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూగా నేను యూజ్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా నేను చెప్పాను కదా, వినూత్న పబ్లికేషన్స్ వాళ్ళది 69 రూపీస్ బుక్, 32 పేజెసే ఉన్నాయి. షార్ట్ క్విక్ రివిజన్ లాగా, అంటే ఎంటైర్ సబ్జెక్ట్ అనేది మనకు వచ్చేస్తుంది. దీంట్లో మొత్తం అన్ని టాపిక్స్ అన్నది కవర్ చేశారు. కాకపోతే ఏంటంటే వెరీ డీప్గా లేదు. ఏంటి, వాట్ ఈజ్ వాట్ అన్నది మాత్రం ఇందులో క్లియర్గా ఉంది. సో ఇది నాకైతే బాగా నచ్చింది. అండ్ దట్టు 32 పేజెసే కాబట్టి తొందరగా అందరూ చదవగలుగుతారు అని నేను అనుకుంటున్నాను. ఇందులో ఏదైనా డౌట్ వచ్చినప్పుడు నేను చిరంజీవి సార్ బుక్ని ప్రిఫర్ చేస్తానంట. ఒకసారి చూడండి. ఈ 15 టాపిక్స్ అయితే మ్యాక్సిమం ఇదే ఆర్డర్లో చదివితే ఈజీగా ఉండిద్ది అనమాట. పేదరికం, నిరుద్యోగం, జనాభా, వృద్ధి, అభివృద్ధి. అయితే ముఖ్యమైన కొన్ని కమిటీస్ అనేవి ఉంటాయి కదా, లైక్ పంచాయతీరాజ్ది 3 అంచెలది అయితే బలవంతరాయ్ మెహతా అని, 2 అంచెలది అయితే అశోక్ మెహతా అని. తర్వాత ఇవంతా ఒక షార్ట్ నోట్స్, క్రిప్స్ నోట్స్ లాగా రాసుకున్నారంట. పేదరికం ఎస్టిమేషన్ది సురేష్ టెండూల్కర్ కమిటీ, తర్వాత రంగరాజన్ కమిటీ, ఏవేవైతే ఇంపార్టెంట్ అవో మనం మర్చిపోతూ ఉంటామో, కన్ఫ్యూజన్గా ఉంటుందో దాన్ని మాత్రం కంపల్సరీ నోట్స్ మేకింగ్ చేసుకుంటే బెస్ట్. ఇప్పుడు జనాభా కూడా అంతే. ఇప్పుడు 4-5 స్టేట్స్ అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్లో అడుగుతున్నారు కాబట్టి దాన్ని కూడా నోట్ చేశారనమాట. కొన్ని ఇంపార్టెంట్ కమిటీస్ అనేవి ఉన్నాయి కదా, అవి కూడా రాశాను అనమాట. ఈ
ప్రణాళికలైతే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను చాలా ఇంపార్టెంట్. సో, అవి ఒక్కొక్కటి వాటి ఆర్డరు ఎప్పుడైతే మధ్యలో అవి ప్రణాళికలనేవి అమలు చేయలేదో, నిరంతర ప్రణాళికలొచ్చాయో వాటన్నిటి గురించి కూడా క్లీన్ అండ్ క్లియర్‌గా మనకు తెలిసి ఉండాలి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. దాన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి. ఎందుకంటే అవన్నీ నంబర్సే ఉంటాయి. గుర్తుపెట్టుకోవాల్సిందే ఉంటుంది. సో, దానికోసం అనమాట. సో, ఈ 15 టాపిక్స్ ఒకదాని తర్వాత ఒకటి చదువుకోండి. ఇంకా ఫర్దర్‌గా ఇదొచ్చేసరికి హౌస్ వైఫ్స్ కోసం నన్ను అడిగిన టిప్స్ నేను చెప్తున్నాను. ఎవరైతే అన్‌మ్యారీడ్స్ అండ్ కిడ్స్ లేని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇక్కడ నుంచి స్కిప్ చేసేయొచ్చు. సో, ఫస్ట్ ఏంటంటే మన కుకింగ్ అనేది చాలా సింపుల్‌గా ఉంచుకుంటే బెటర్ సిస్టర్స్. ఎందుకంటే మనము ఎక్కువ ఎక్కువ వండేసేయాలి, అది చేసేయాలి అని అనుకుంటే దానికి ఎక్కువ టైం అనేది వేస్ట్ అవుతుంది. సో, సింపుల్‌గా చూసుకోండి. నేనైతే ఏంటంటే దాల్ని ఇలా ఫ్రై చేసేసేసి పౌడర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ మనం దాన్ని కుక్కర్‌లో వేసి ఉడికించాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా మనం చేసేయొచ్చు అనమాట. ఇది ఒక టిప్. నేను ఒక సిస్టర్ దగ్గర చూసి నేర్చుకున్నాను ఇది. సో, ఏంటంటే మనం ఎంత సింపుల్‌గా ఈజీ వేలో మన కుకింగ్‌ని ప్లాన్ చేసుకుంటే మనకి డేలో అంత ఎక్కువ టైం అనేది దొరుకుతుందనమాట. సో, ఇది ఒక హెల్ప్‌ఫుల్ టిప్పే. దీంతోటి ఇప్పుడు సమ్మరే కాబట్టి మనం ఎక్కువగా వెజిటబుల్స్ కంటే పప్పు, చారు వీటిని ఎక్కువ ప్రిఫర్ చేస్తాం కాబట్టి సో, యూ బెటర్ టు చూస్ దిస్. జనరల్లీ హౌస్ వైఫ్స్ మదర్స్‌కి ఏంటంటే బాగా ఎక్కువగా చేసేసేయాలి, టేస్టీగా వండాలి అన్న ఆతృత ఉంటుంది. కానీ యాజ్ ఎ యాస్పిరెంట్ ఇప్పుడు మనం దాన్ని స్కిప్ చేస్తేనే మనం అనుకున్న గోల్ అన్నదైతే రీచ్ అవ్వగలుగుతాం. సో, చూస్ సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్. టేస్ట్ అన్నది ఇంకెలాగో అది యాడ్ అవుతుంది. దానికోసం ఎక్కువ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ అందరూ సిస్టర్స్ సేమ్ ఫీల్ అవుతున్నారంటే మాకు హెల్ప్ చేయడానికి ఎవరూ లేరు. చిన్న చిన్న కిడ్స్ ఉన్నారు. మేమొక్కళ్ళమే మాకు మేమే అన్నీ చేసుకుంటూ ప్రిపేర్ అవుతున్నాము అని అంటున్నారు. సో, ఏంటంటే ఇప్పుడు ఇది గోల్ మనది. సో, మనకి హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే ఓకే హ్యాపీ. కాకపోతే లేరు. అప్పుడు మనం ఏం చేస్తాం ఇంకా మన దగ్గర వేరే ఆప్షన్ లేదు. హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే బాగుండేది అని అనుకోవడం కంటే మనం ఉన్న టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అన్న వేలో ఆలోచించుకుంటే బెటర్. కిడ్స్ ఉన్నవాళ్ళు ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ సమ్మర్ హాలిడేసే కాబట్టి ఒకవేళ మీకు పాసిబిలిటీ ఉంటే అమ్మమ్మ, నాన్నమ్మ ఇంటికి పంపించడమో, మామయ్య దగ్గరికి పంపించడమో మీకు ఓకే అని అంటే అది బెస్ట్ అనమాట. వాళ్ళు లేకపోతే ఎక్కువ టైంని మనం బాగా కాన్సన్ట్రేటెడ్‌గా చదువుకోగలుగుతాము. సో, అలా ఏదైనా ప్లాన్ చేసుకోండి. ఇంకా లేదు మా దగ్గరే ఉంచాలి, మాకు ఆప్షన్ లేదు అనుకున్న వాళ్ళైతే వాళ్ళకి జస్ట్ లైక్ ఇప్పుడు యాక్టివిటీస్‌కి మనం చిన్నప్పుడు ఆడిన ఆటలు అవి ఉంటాయి కదా! వాళ్ళకి చూపిస్తే బెటర్. అండ్ తర్వాత ఏంటంటే ఇది ఒక చిన్న చాపర్ అనమాట. అన్ని వెజిటబుల్స్ కటింగ్‌కి బెస్ట్ ఏంటంటే ఆనియన్స్‌కి అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో, ఇదొకటి నేను తీసుకున్నాను. అండ్ కాస్ట్ కూడా దట్టు 150 రూపీస్‌లోనే ఉంది. సో, అంత ప్రాబ్లమ్ లేదు. దీంట్లో దొండకాయలు అవి కూడా బాగా కట్ చేసేసుకోవచ్చు. అంటే లైక్ ఫ్రై ఐటమ్స్‌కి మనం ఏమైనా చేయాలంటే పీల్ చేసేసుకొని అందులో వేసేస్తే మనకి ఈజీగా అవుతుంది. చాపింగ్ టైమింగ్ అనేది సేవ్ అవుతుంది. సో, ఇలాంటి చిన్న చిన్న స్టెప్సే మనకి చాలా పుట్ ఆన్ అవుతుందనమాట మన టైం సేవింగ్ కోసం. ఉంది కొంచెం టైమే కాబట్టి మనం కిచెన్‌లోనే దాన్ని ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇలాంటి చిన్న చిన్నవి ఏదైనా యూజ్ చేసుకోవడం వల్ల టైం సేవ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. మీకు కూడా హోప్ ఇది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో, జస్ట్ దీన్ని ఇలా లాగితే సరిపోతుంది. చాలా చిన్న చిన్న పీసెస్‌లోకి కట్ అయిపోతాయన్నమాట. సో, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వాల్సిన కూడా అవసరం లేదు. ఇంకా కొంతమందికి ఏంటంటే ఎవరి దగ్గర నుంచి హెల్ప్ తీసుకోవడం అనేది ఇష్టం ఉండదు. అలా అస్సలు అనుకోకండి. ఇప్పుడు ఒకవేళ మీకు ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే నిర్మమాటంగా వాళ్ళతోటి చక్కగా పాజిటివ్ వేలో వాళ్ళ నుంచి హెల్ప్ అనేది తీసుకోవడానికి ట్రై చేయండి. కుకింగ్‌కి అయితే ఎక్కువ కిచెన్‌లో టైం వేస్ట్ అనేది అయితే చేసుకోకండి. మ్యాక్సిమం ఒక పూట చేయడానికి ట్రై చేయండి. తర్వాత ఇంకా స్నాక్స్ అనేది పిల్లలకి మనమే ప్రిపేర్ చేయాలి అన్న కాన్సెప్ట్ అసలు ఇప్పుడు మీరు మర్చిపోండి. డ్రై ఫ్రూట్స్ తర్వాత క్విక్ అండ్ ఫాస్ట్‌గా అయ్యేటటువంటి రెసిపీస్ ఉన్నవి చూస్ చేసుకుంటే బెటర్. డ్రై ఫ్రూట్స్ కూడా హెల్త్‌కి చాలా మంచివే కాబట్టి అలా ప్లాన్ చేయండి. పిల్లలకి ఫ్రెష్ ఫ్రూట్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే కుకింగ్ చేసి ఇచ్చినవి కూడా ఈ ఆయిల్ అవి ఉంటాయి కాబట్టి అంత హెల్త్‌కి కూడా మంచిది కాదు. సో, ఇవి బెస్ట్. ఇలా పిల్లలకి ఇచ్చినట్లయితే వాళ్ళ హెల్త్ బాగుంటుంది. మనకి టైము సేవ్ అవుతుంది. చాలామంది సిస్టర్స్ అడిగేది ఏంటంటే పిల్లల్ని ఎలా మేనేజ్ చేయాలి? వాళ్ళని మనం ఏం మేనేజ్ చేయలేము. ఎందుకంటే వాళ్ళు చాలా చిన్న ఏజ్. సో, వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తుంటారు. ఇప్పుడు మనం వాళ్ళకి చెప్పినా వాళ్ళకి అర్థం అవ్వదు కాబట్టి ఒకవేళ వాళ్ళకంటే ఎల్డర్ సిస్టర్ కానీ, బ్రదర్ కానీ ఉంటే కొంచెం వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ అనేది ఇవ్వండి. వాళ్ళతో ఆడుకోమని చెప్పండి. వాళ్ళకి కొంచెం చూసుకునేలాగా ట్రై చేయండి. అండ్ వాళ్ళకి కూడా ఏమైనా పజిల్స్ లాంటివి లైక్ కలరింగ్ పెన్సిల్స్, టాయ్స్ అవి ఇచ్చి కొంతవరకు వాళ్ళని ఎంగేజ్ అయితే చేయగలుగుతాము. సో, కంప్లీట్‌గా వాళ్ళు మనం చదువుకునేటప్పుడు వాళ్ళు మన దగ్గరికి రావద్దు అని మనం ఎక్స్‌పెక్ట్ చేయలేము. సో, వాళ్ళకి ఇంకా ఉన్న పెన్సిల్స్ కానీ, డ్రాయింగ్ పెన్సిల్స్ అని, బుక్స్ అని అవి ఇస్తే వాళ్ళు కొంతవరకు మనం చదువుకునేటప్పుడు పక్కన కూర్చొని చేసుకుంటూ ఉంటారు. ఎంటైర్‌గా వాళ్ళు డిస్టర్బ్ అయితే చేయరు అని చెప్పలేము. కాకపోతే కొంతవరకు అయితే మేనేజ్ చేయొచ్చు. మన ఓల్డ్ గేమ్స్ ఉంటాయి కదా! లైక్ స్నేక్ ల్యాడర్, అష్టాచమ్మా లైక్ దట్ వాళ్ళకి చూపించామనుకోండి కొంత వాళ్ళకి ఇంట్రెస్టింగ్‌గా ఉండొచ్చు.
సో వాళ్ళకి పెద్ద పిల్లలైతే పజిల్స్ లాంటివి ట్రై చేయండి. వాళ్ళకి ఏదైనా స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటే లైక్ డ్రాయింగ్ కానీ, డ్యాన్స్ కానీ, సింగింగ్ కానీ ఉంటే వాళ్ళని ఆ క్లాసెస్లో జాయిన్ చేస్తే ఈ సమ్మర్ హాలిడేస్ వాళ్ళకి కూడా యూటిలైజ్ అయినట్టు ఉంటుంది. మనకు కూడా వాళ్ళ నుంచి కొంచెం టైం అనేది దొరికినట్టు ఉంటుంది. అండ్ దట్టు పిల్లల్ని చూసుకోవడంలో వాళ్ళ ఫాదర్ అనేవాళ్ళు బెస్ట్ రోల్ అనేది ప్లే చేయాలి. సో మీరు తప్పకుండా వాళ్ళ హెల్ప్ అనేది తీసుకోండి. ఏదైనా మన మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది మన సక్సెస్ అన్నది. సో బీ పాజిటివ్, మనం చేయగలుగుతాము. చదవండి బాగా, హెల్త్ కూడా బాగా చూసుకోండి. మీరే టిప్స్ ఫాలో అవుతున్నారో తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్.